అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమా, మనలో చాలామంది దేవుని తెలుసుకున్నాక వారి వారి సమస్యలను బట్టి, వారికి వ్యాధిని బట్టి, వాళ్ళ బలహీనతను బట్టి దేవుని తెలుసుకున్న తర్వాత స్వస్థత కావట్లేదు, నాకు స్వస్థత కావట్లేదు అనుకుంటారు. కానీ మన ప్రవర్తన మార్చుకోవాలి. మన ప్రవర్తన మార్చుకున్న తర్వాతనే, మన పాత స్వభావాన్ని మార్చుకున్న తర్వాతనే దేవుడు స్వస్థపరుస్తాడు. ఆమేన్. ఇదిగో మనకు దేవుడు రాసిన మాట, యెషయా గ్రంథం 57 అధ్యాయము 18-19. నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుతును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుతును, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచుదని యెహోవా సెలవిచ్చుతున్నాడు. ఆమేన్. చూసావా, ఆయన క్లియర్గా చెప్పాడు. పాత నిబంధనలో కూడా చెప్పాడు, కొత్త నిబంధన కాదు, పాత నిబంధనలో కూడా నేను స్వస్థపరుస్తాను అన్నాడు. ఎప్పుడు మన ప్రవర్తన మనం దిద్దుకున్న నాడు మా ప్రతి ఒక్క అవయవాల్లో ప్రతి ఒక్క బలహీనత ఆయన తీసివేయటానికి రెడీగా ఉన్నాడు. ఆమెన్, ఆమెన్.